ఇది హైకోర్టు ఆర్డర్. హైకోర్టు ఆర్డర్ ఏం చెప్పింది? ఇన్ వ్యూ ఆఫ్ ద మ్యాటర్ we are only inclined to direct the any selection made hereafter shall remain subject to the final outcome అని చెప్పింది. నేను పరీక్ష పెట్టుకోమని ఏం చెప్పలా. ఒకవేళ నువ్వు పరీక్ష పెట్టుకుంటే మాత్రం వచ్చే ఫలితాలు హైకోర్టు తీర్పుకు లోబడి ఉంటాయి. ఒకవేళ హైకోర్టు కనుక 29 జీవో తప్పు అని చెప్పినట్టయితే, నీ సెలక్షన్ ప్రాసెస్ తప్పైనట్టయితే మళ్ళా ఈ 4 లక్షల మంది ప్రిలిమినరీ పరీక్ష రాయాల్సి ఉంటుందనేటువంటి ఒక స్ఫూర్తిని ఉటంకిస్తూ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే, దీన్ని నీ ఇష్టం వచ్చినట్టు అన్వయించుకొని వాళ్ళ దున్నపోత మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తూ ఇవాళ పరీక్ష పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. దుర్మార్గంగా విద్యార్థులను బెదిరించి అదిరించి లాఠీలతో కొట్టి వాళ్ళ పరీక్ష పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఎవడి కోసం? నీ కోసమా? మీ మంత్రుల కోసమా? లేకపోతే నువ్వు కావాలని చెప్పని ఒక వర్గానికి న్యాయం చేయాల కుట్రపూరితంగా చెప్పిన వాళ్ళ కోసమా? లేదు 4 లక్షల మంది ఏళ్ల తరబడి ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళ కోసమా అని చెప్పని ఇవాళ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. సిగ్గున్న వాడికి ఎవడైనా సరే అహల్మంద్కు ఇషారా కాఫీయే, స్పష్టంగా చెప్పింది హైకోర్టు ఆర్డర్. నువ్వు ఎగ్జామ్ పెట్టినా కానీ వచ్చే ఫలితాలను నేను రివ్యూ చేస్తా, మళ్ళీ క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉందని చెప్పింది. బుద్ధినోడు ఏం చేస్తాడు? ఎందుకు వచ్చిన పీక్లాటరా పోయి కోర్టు ఏమైనా మళ్ళీ పరీక్ష క్యాన్సిల్ చేస్తే పిల్లలు 2 సార్లు ఎగ్జామ్ రాసిండు, 3వ సారి కూడా ఎందుకు క్యాన్సిల్ చేయాలని చెప్పని సెన్సిబుల్ అయితే ఎక్స్పిడిషన్ పిటిషన్ వేసుకొని హైకోర్టులో అమ్మను ఇమీడియట్గా దీన్ని జడ్జి చేసి జీవో రైటా రాంగా డిసైడ్ చేసినాక నేను ఎగ్జామ్ పెడతా అని చెప్పని ఎక్స్పిడిషన్ పిటిషన్ వేసుకొని పెద్ద పెద్ద లాయర్లను పెట్టైనా సరే ఇమీడియట్గా కేసును పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుండే. అట్లా చేయాల. మొండిగా ఇవాళ పరీక్ష పెట్టి మూర్ఖంగా వ్యవహరిస్తూ ఇవాళ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో కొట్టివేయబడుతుంది. రేపు పొద్దుగాల మేము నమ్ముతా ఉన్నాం. ధర్మం సత్యమేవ జయతే, ధర్మం నిలబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కొట్టివేయబడుతుంది. లాఠీలతో ఎందుకు కొడతా ఉన్నావు? గొడ్లని బాధినట్టు బాధతా ఉన్నావు. ఆర్డీఓలు, డిఎస్పీలు, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్ రేపు పొద్దుగాల పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూర్చోవాల్సిన వాళ్ళను ఇష్టం వచ్చినట్టు గొడ్ల మీద గొడ్లను కొట్టినట్టు కొట్టే న్యాయమా రేవంత్ రెడ్డిది? ఎప్పుడో నేను ఇంటర్వ్యూ చూసిన, నేను రాజకీయాల్లోకి రాకపోతే రౌడీని అవుతుండే అని చెప్పినావు. ఇలా రౌడీ ముజం చూపెడతా ఉన్నావు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని. న్యాయమా రేవంత్ రెడ్డి?